ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్. అంబటి రాంబాబుపై పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ని జారీ చేశారు. ఇటు విచారణ కోసం ఇటు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు మొబైల్ కోర్టుకి బయలుదేరింది అంబటి రాంబాబు. ఇటు ప్రత్యేక ఎస్కాట్ వాహనం విజువల్లో మనం చూస్తున్నాం. ఒక ప్రత్యేక ఎస్కాట్ వాహనంలో ఇటు రాంబాబుని తరలిస్తున్నారు పోలీసులు. అంబటి రాంబాబు బెయిల్ అలాగే కస్టడీ పిటిషన్ల పైన ఇవాళ కోర్టులో విచారణ జరగబోతుంది. ఇటు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అలాగే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబుపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 36 కేసులు నమోదయ్యాయి. సో మొత్తం మీద ఇవాళ 4 కేసులకు సంబంధించి ఇవాళ విచారణ జరగబోతుంది గుంటూరు మొబైల్ కోర్టులో. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు మొదటగా బెయిల్ పిటిషన్, ఆయన సీఎం చంద్రబాబు నాయుడు పైన చేసిన వ్యాఖ్యలపైన, ఆయన పైన ఉన్న కేసులపై